ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన, అందరము కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడు మనతో మాట్లాడే సందర్భం ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడతాడు. మాట్లాడే దేవుడు అయినా హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. కోటాని కోట దేవదూతల మధ్యలో గొనపరచబడుతూ, స్తుతించబడుతూ, ఆరాధించబడుతున్న మా దేవుడా, ఈ భూమి మీద కూడా నీ బిడ్డలుగా, నీ పిల్లలుగా, నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా, విశ్వాసులుగా, పరిశుద్ధులుగా మేమందరము కూడా నీ పాద సన్నిధికి వచ్చాము నాయనా. మేము చేసే స్తుతి స్తోత్రాలు కూడా నువ్వు అందుకొని ఆనందించమని అడుగుతూ ఉన్నాను ప్రభా. అల్పుడును, అయోగ్యుడును, విద్యలేని పామరులము, అయా జ్ఞానహీనులము నాయనా. నీ జ్ఞానము గల మాటలను అర్థము చేసుకోవటానికి అయా మాకు శక్తి లేదు, జ్ఞానము కూడా లేదు. నీవే శక్తి, నీవే జ్ఞానాధారమైన తండ్రి. మాతో మీరే మాట్లాడి విలువైన నీ మాట, ఘనమైన నీ మాట, బలమైన నీ మాట వలనే సమస్తము జరుగుతుంది ప్రభువా. అలాంటి మాటలు మా అందరికి వినిపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ వందనాలు. గడిచిన కాలములో మనకు అనేక సందర్భాలని దేవుడు తన వాక్యాల ద్వారాగా తెలియపరిచాడు. ఏమిటి ఆ సందర్భాలు అంటే 40 దినాలు ఉపవాస ప్రార్థనలు, మంచి శుక్రవారం అనే శిలువ ధ్యానము, తర్వాత పునరుద్ధాన శక్తి అని యేసు ప్రభువారు లేచినవి. ఇలాగ ఇవన్నీ మనము బైబిల్ గ్రంథములో నుండి చూసాం. సరే, పునరుద్ధానుడైన యేసు ప్రభువారు ఎవరికి కనిపించాడు, ఎవరితో మాట్లాడాడు, ఎవరి దగ్గరికి వెళ్ళి మీకు సమాధానం అన్నాడు అని మనం బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేస్తే, మొట్టమొదటగా చూసిన వారు స్త్రీలు. మత్తయి సువార్తలో ఉంది, యోహాను సువార్తలో ఉంది. ఏమండి, స్త్రీలు ముందుగా యేసు ప్రభువారిని సమాధి నుండి లేచి రాగానే చూశారు. ఆ తర్వాత శిష్యులు చూశారు. ఆ తర్వాత తోమాగాడ చూశాడు. తోమా, ఏమండి, ఇలాగ చూశారు అని బైబిలులో మనం చూస్తున్నాం. ఎవరిని చూశారని? యేసు ప్రభువారిని చూశారని. ఇంకెంతమంది చూశారంటే, ఒకసారి అది తెలుసుకోవడానికి ఒక వాక్యం చదువుదాము. కొరింథీయులకు రాసిన మొదట పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం నుండి 6 వచనాలు చదవండి. 3వ వచనం నుండి 6 వచనాలు. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట నేను మీకు అప్పగించితిని. అది ఏమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు ప్రభు మన పాపం నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడును, లేఖనముల ప్రకారముగా లేపబడును, కేపాకును
తర్వాత 12కి కనపడును. అట్టి పిమ్మట 500కు పైగా ఎక్కువైన సహోదరులు ఒక్క సమయమందే కనబడును. వీరిలో అనేకులు ఉన్నారు, నిద్రించిరి. ఆయన యాకోబుకును అపొస్తలులందరికీ కనబడెను. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. ఏలైనగా నేను అపొస్తలులందరిలో ఎవరంట? తక్కువ వాడును. దేవుని సంగమను. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియులారా, యేసు ప్రభువారు సమాధిని చీల్చి సజీవుడిగా లేచి ఎవరెవరికి కనబడ్డాడు, ఎవరెవరికి కనబడ్డాడు అని మనం బైబిల్ గ్రంథములో చూస్తూ ఉంటే చూసిన వారు ఇచ్చిన సాక్ష్యం ఇది. లేక అపోస్తలుడైన పౌలు గారే ఈ పత్రికను రాశాడు. ఎవరు కనబడ్డాడు అంటే మగ్దలేని మరియకు, వేరొక మరియకు, కొందరు స్త్రీలకు కనబడినని మత్తయి సువార్తలో రాసి ఉంది కదండి. ఆ తర్వాత అపొస్తలులుగా లేక శిష్యులుగా పిలువబడిన 12 మందికి కనబడ్డాడని యోహాను సువార్తలో ఉంది. ఏమండి, ఇంకా అలాగా చదువుకుంటూ వెళ్తూ ఉంటే ఇప్పుడు చదివినట్లుగా ఒక్కచోట 500 మంది కూర్చున్నారంట. ఆ 500 మందికి కూడా యేసుప్రభువారు కనబడ్డాడంట. ఇది నమ్మే మాటేనా? ఇప్పుడు మనం కూడా నమ్మే మాటేనా? నమ్మొచ్చా? మనం నమ్మొచ్చా? మరి ఇదే బైబిల్ గ్రంథములో చాలామంది నమ్మలేదు. ఏమండి, మనం ఎలా నమ్ముతామండి? మనం చూసామా, చేసామా? సమాధుల దగ్గరికి వెళ్ళి వచ్చామా? మనం లేదు కదా. మరి ఎలా నమ్మాలి? ఏమండి, సరే, ఆ చూసిన వాళ్ళందరూ చెప్పారు, అది సాక్ష్యం ఉంది బైబిల్లో. కానీ ఆ రోజుల్లో కొంతమంది చూసినా కానీ చూసింది పట్టుకొని వెళ్ళి యెరూషలేములో పెద్దలకు చెప్పారు. ఏం చూసింది? యేసు ప్రభువారు సమాధి నుండి లేచి వెళ్ళిపోయాడని కొంతమంది, ఎవరంటే వాళ్ళు సైనికులు చూసారే కానీ ఈ వార్త అటుకెళ్ళి ఆ పెద్దలకు చెప్పారు. ఆ పెద్దలు ఏం చేశారు తెలుసా? రే పిచ్చోళ్ళారా, ఒకవేళ లేస్తే లేవచ్చేమో కానీ ఈ వార్త మాత్రం బయట పెట్టకూడదు, ఎవరికి మీరు చెప్పకూడదు, ఈ వార్త ఎవరికి తెలియకూడదు అని వారికి కూడా కొంత డబ్బు ఇచ్చి, ఏమండి, చూసిన దాన్ని కూడా చూడలేదు అన్నట్లుగా మాటలు మార్చేశారు అప్పట్లో సైనికులు. బైబిల్లో ఉందన్నమాట. ఆ తర్వాత ఆ పెద్దలు ఏం చేశారు? రాత్రివేళ తన శిష్యులు వచ్చి శవాన్ని ఎత్తుకుపోయి, అంటే మేము నిద్రిస్తుండగా వాళ్ళు వచ్చి ఎత్తుకెళ్ళిపోయారు శవాన్ని, అందుకు సమాధులు లేదు అన్నట్లుగా వాళ్ళందరూ పట్టుకించారు ఈ మాటలు కూడా నమ్మిన వాళ్ళు చాలామంది ఉన్నారండి ఆ రోజుల్లో. ఈ మాటలు కూడా నమ్మిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఆ సందర్భం ఈరోజు నీకు నాకు తెలియాలా, నువ్వు కూడా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇదంతా బైబిల్లో ఉంది. బైబిలే అధ్యాయాలు వచనాలు చెబుతూ ఉంటాను, మీరే చదవండి. ఏమండి, వాళ్ళకి తర్వాత యేసు ప్రభువారు ఎటువంటి సమాధానం ఇచ్చాడో
ఇది కూడా మనం చూద్దాం. జాగ్రత్త, కంగారు పడకండి. మన గ్రామంలో కూడా ఇలాంటివి ఉన్నాయి. పునరుద్ధాన ఆదివారం అని ఏమండి ప్రపంచమంతా క్రైస్తవులందరూ సంతోషించి పండుగలు చేసుకుంటూ ఉంటే, మన సమాజంలో గత ఆదివారం నాడు చాలామంది క్రైస్తవులు అయినబడిన వారే, అంతకుముందు వాళ్ళు చర్చిలకు వెళ్ళిన వారే ఎలా కనపడ్డారో తెలుసా? నాకు చాలా భయంకరంగా కనపడ్డారు. త్రాగి మత్తులో ఉండి మనిషి వికారం చేసుకొని ప్రభువు లేచిన దినమని కూడా వారికి గుర్తు లేనట్లుగా వారి ప్రవర్తనలు కనపడ్డాయి. అంటే వాళ్ళ ఆలోచన ఏంటప్పుడు? ఏమండి, వారి ఆలోచన ఏంటి? యేసుప్రభు వారు లేవలేదు అంతే. వీళ్ళు చెప్తున్నారు కానీ చూసారేంటి అని ఎగతాళగా మాట్లాడాలి కూడా ఉన్నారు. సరే, వీళ్ళు చెప్తున్నారు కదా, వీళ్ళు చూసారా అప్పుడు? కానీ అవును, నిజమే, మనం కూడా చూడలేదు కదా. మనం చూడలేదు. మరి మనం చూడకపోయినా సరే కానీ మనం నమ్ముతున్నామంటే దేన్ని బట్టది? బైబిల్ గ్రంథము ఆధారము చేసుకొని మనము నమ్ముతున్నాం. నమ్మాలి. ఇది ఖచ్చితం, ఇది వాస్తవము, ఇది నిజము. గత ఆదివారం నాడు యేసు లేచాడన్న సందర్భాన్ని గుర్తు చేసుకునే మనము ఇంకా ముందుకు ఏం జరగబోతుందో బైబిల్ మీద పరిశోధన చేద్దాం. బైబిల్ మీదే పరిశోధన చేద్దాం. ఇంకా ముందుకి దేవుడు లేక యేసు ప్రభువారే ఏం చేశాడు, లేక ఏం చెప్పాడు, లేక ఏమయ్యాడు, ఈ విషయాలన్నీ మనకు బైబిల్ గ్రంథం ఆధారంగా ఉంది కాబట్టి చూడొచ్చు. కానీ ఈరోజు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, లేవలేదు, వాళ్ళు శిష్యులు ఎత్తుకుపోయారు అనే మాట, అనే వదంతుని ఆ సమాజములో, ఆ గ్రామములో పుట్టించారండి. అది కూడా బైబిల్లో ఉన్నట్లుగా ఉంది. ఒకసారి మత్తయి సువార్తకు రండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయము 23వ వచనం చదవండి. పునరుత్థానము లేదని చెప్పేడి సద్దుకయ్యలు. అది సంగతి. ఎవరంటే వీళ్ళు? పునరుద్ధానము లేదంటే చచ్చిన వారు ఎవరు కూడా లేవలేదు అనే మాటకు అర్థం. చనిపోయి సమాధి చేయబడిన వారు ఎవరు కూడా శరీరాలతో కనబడలేదు. శరీరాలతో ఎవరిని మేము చూడలేదు. మీరేంటి ఈ మాట చెబుతున్నారు, మీరెందుకు ఇలాగ మాట్లాడుతున్నారని చూసిన వారు అందరి మీద రివర్స్, వ్యతిరేకం. ఈ చూసిన వారందరూ ఏమన్నారు? యేసుప్రభుని మేము చూసాము, ఆయన సజీవుడిగా లేచి వచ్చాడు, ఆయన దేహాన్ని కూడా మేము చూసాము, ఆయన శరీరంతో వచ్చాడు అని వీళ్ళు అంటున్నారు. ఈ సద్దుకయ్యులు, ఈ ధర్మశాస్త్ర బోధకులు లేక ఈ పెద్దలు అందరూ ఏమంటున్నారు? ఎక్కడుందయా, బలివాళ్ళు ఉన్నారు మీరు. ఆదాము కాడి నుంచి ఎంతోమంది చనిపోయిన వారిని సమాధులు చేశారు. చనిపోయిన వారందరిని సమాధిలో పెట్టారు. దావీదును పెట్టారు, యోసేపును పెట్టారు, యాకోబును పెట్టారు, ఇలాగ అందరినీ సమాధిలో పెట్టారు. కానీ వాళ్ళు ఎవరు కూడా లేచి రాలేదు కదా. లేచినట్లుగా లేదు బైబిల్లో కూడా, ధర్మశాస్త్రం లేదు అని రకరకాలుగా వాళ్ళు వదంతులు పుట్టించేస్తున్నారండి. దీనికి సమాధానం ఎవరు? ఏమండి, వీళ్ళైతే అసలు పునరుద్ధానమే లేదంటున్నారు. పునరుద్ధానము లేకపోతే ఇక యేసు ప్రభు కూడా లేవనంటే కదా. పునరుద్ధానం అనే మాట వచ్చిందంటే ఎవరిని బట్టి వచ్చింది? యేసు ప్రభు వారిని బట్టే వచ్చింది ఆ మాట. ఎందుకు వచ్చిందంటే వాస్తవమే. ఆ సద్దోకిలు అన్న మాట వాస్తవం. ఏ వాస్తవం? చనిపోయిన వారందరినీ సమాధి చేయటం వాస్తవమే. ఎవరు కూడా శరీరముతో లేచి రాలేదు, వాస్తవమే. కానీ ఎవరు వచ్చారని బైబిల్ చెబుతుంది, లేక ఎవరు వచ్చారని 12 మంది చెబుతున్నారు, ఎవరు వచ్చారని అపొస్తలుడు పౌలు చెబుతున్నాడు,
ఎవరు వచ్చారని ఆ స్త్రీలు చెబుతున్నారు? ఎవరు వచ్చారని 500 మంది సహోదరులు చెబుతున్నారంటే యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు వచ్చాడు. మేము చూసాం. ఆయన శరీరంతో వచ్చాడు. ఆయన శరీరం సమాధులు లేదు కదా. ఆయన శరీరము సమాధులు లేదు, ఎముకలు లేవు. ఏమండి? శరీరము ఆత్మ మరలా సజీవముగా బయటకు వచ్చేసిందయ్యా. మాకు కనిపించాడు, మా వద్దకు వచ్చాడు, మాతో మాట్లాడాడు అంటున్నారు వీళ్ళందరూ. మేము నమ్మం, మేము నమ్మం, మేము నమ్మము. నమ్మరా మీరు? ఇదేంటి? ఎందుకు నమ్మరు? ఎందుకు నమ్మరయ్యా మీరు? ఎందుకు నమ్ము అంటే మాకు కనపడలేదు కదా, మేము చూడలేదు కదా. మరి మీకే కనపడ్డాడు మీరు చెప్తారు, మాకు కూడా కనపడాలి కదా అంటున్నారు వీళ్ళు సద్దోకేలు. మీకు కనపడరు ఎందుకంటే మీరు ఆయన విశ్వాసం ఉంచలేదు. మీకు కనపడ్డు, మీరు నమ్మలేదు ఆయన్ని. మీ దగ్గరికి ఎందుకు వస్తాడు? అవండి. అయితే యేసు ప్రభు వారు ఏమన్నాడో ఈ వాక్యాల్లోనే మనం కొంచెం బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేద్దాం. 29వ వచనంకి వచ్చండి. అందుకు యేసు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక దేవునికి స్తోత్రం వారు చేసే తప్పును ఎత్తి చూపిస్తున్నాడు యేసు ప్రభు వారు. వారు ఏమి చూడలేదంట? లేఖనములను గాని దేవుని శక్తిని గాని మీరు ఎరగక, గ్రహించక, తెలుసుకోక మీరు పొరబడుతున్నారయ్యా. మీరు ఏమండి నమ్మట్లేదు. ఎందుకంటే లేఖనాలను పరిశోధించరు, మీరు దేవుని శక్తిని కూడా గ్రహించరు. అలాంటి వాళ్ళేనండి ఇప్పుడు కదా, అలాంటి వాళ్ళే ఆ తాగుబోతులు అందరూ, అలాంటి వాళ్ళే ఆ లోకస్తులందరూ, అలాంటి వాళ్ళే లోక మర్యాదస్తులందరూ. వాళ్ళు శక్తిని గ్రహించరు, దేవుడు లేఖనాన్ని కూడా పరిశీలించరు. అందుకు ఈరోజు అయినా వీళ్ళందరి గురించి మనం కూడా ఒకటి తెలుసుకొని ఉందాం. ఇంకా ఏమన్నాడు చదువు బాబు అక్కడి నుంచి? మృతుల పునరుత్థానమును గూర్చి నేను అబ్రహాము దేవుడును. అబ్రహామును చూసారా మీరు? సద్దూకయ్యులు, శాస్త్రులు చూడలేదు. ఏమండి? చదివాం. అబ్రహాం గారు మా తండ్రి అని బైబిల్లో రాసి ఉంది. అబ్రహాం గారి గురించి తెలుసు మాకు. అబ్రహాం గురించి తెలుసా? మీ కాలానికి అబ్రహాం కాలానికి ఎన్ని సంవత్సరాలు? మరి అబ్రహాం గారు ఆ పరదేశంలో ఉన్నాడని బైబిల్లో రాసి ఉంది కదా, మరి ఆ లేఖను మీరు చదవలేదా? అబ్రహాం గారు పరలోకం వెళ్ళాడని బైబిల్లో రాసి ఉంది కదా, వచ్చినని మీరు చదవలేదా? లేదు. చదివాం కానీ గ్రహింపు లేదు. చూడండి, చదువుతారంట కానీ వాళ్ళకి ఏముండదంట? గ్రహింపు ఉండదు, అర్థం చేసుకోలేరు. ప్రియులారా, మనం జాగ్రత్తగా అర్థం చేసుకో ఉండాలి, మనము గ్రహించి ఉండాలి. ఈ లోకంలో చాలామంది యేసు ప్రభువారు సజీవుడైన దేవుడని ఏమండి నమ్మని వారు కోకళ్ళుగా ఉన్నారు. వాళ్ళతో మనం ఏకమవుదామా? ఏమండి, వాళ్ళతో మనం ఏకమవ్వకూడదు. మనదొక నిరీక్షణ, మనదొక విశ్వాసం. మన దేవుడు సజీవుడు, మన దేవుడు సజీవుడు. అంతే. ఎవరెన్ని అనుకున్నా సరే, ఎవరెన్ని రకాలుగా ఆలోచించుకున్నా సరే, నీ నిర్ణయం ఒకటే. ఏమిటి నీ నిర్ణయము? నీ దేవుడు సజీవుడు, సమాధిని గెలిచిన వాడు, ఏమండి మరణములు విరిచిన వాడు. అంతే నీ నిరీక్షణ. ఇది చూడండి, ఇక్కడ ఎవరంట ఆయన? అబ్రహాము దేవుడు, ఇసాకు దేవుడు, యాకోబు దేవుడునై ఉన్నానని. ఏమయ్యా మీకు తెలీదా?
అబ్రహాం దేవుడు, ఇసాకు దేవుడు, యాకోబు దేవుడు అని దేవుడు చెప్పిన మాట మీరు చదవలేదా? ఏంటి రాబో ఇలా మాట్లాడుతున్నాడు ఈయన? మన ప్రవక్తలందరి గురించి మాట్లాడుతున్నాడు ఈయన. మన ప్రవక్తల గురించి చెబుతున్నాడు ఏంటి ఈయన? అబ్రహాం గురించి మాట్లాడుతున్నాడు ఏంటి ఈయన? ఈయనెవరు? ఈయనెవరు అని ఆలోచనలు పడ్డారు వాళ్ళు కూడా. ఏంట్రా ఈయన అందరి గురించి చెబుతున్నాడు అండి? చిన్న మాట వచ్చింది కాబట్టి చెబుతున్నానండి. నాకు ఊరు తెలియదు, ఊరు ప్రజలు తెలియదు. చాలా కాలం కిందట రాజనగరం వెళ్ళాను. రాజనగరంలో మీటింగ్ హాల్ పెట్టాడు ఒక ఆయన. అక్కడ వాక్యం చెప్పడానికి వెళ్ళాను. నాకు ఊరు తెలియదు, ఆ ఊర్లో మనుషులు తెలియదు. మరి ఏంటో నాకు ఏమండి. కానీ మా తాత, మా అమ్మాల బాబు ఆ ఊర్లో ఉండేవాడంట. ఆ సంగతి కూడా నాకు తెలియదు. నాకు ఎందుకు ఆలోచన వచ్చింది. నన్ను తీసుకెళ్ళిన వాళ్ళని అడిగా, ఈ ఊరు పెద్దల పేరు ఏంటి, ఈ గ్రామస్తుల యొక్క ఎవరెవరు పెద్దలు ఎవరెవరు అని అడిగి నేను వాక్యం చెప్పే ముందు ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు ఊరి పెద్దల గురించి, రాజనగరం గురించి ఏమండి నేను మాట్లాడుతూ ఉంటే ఆ ఊరులందరూ ఆశ్చర్యంగా ఆలకెత్తున్నారు. ఎలాగ ఆశ్చర్యం అంటే, అంతకు ముందు రోజు అక్కడ మీటింగులోనే 3 రోజులు మీటింగులు పెట్టారు. ఆ 2 రోజులు ఇద్దరు చెప్పారు, తర్వాత నేను చెప్పానంట. ఆ 2 రోజులు ఏం చేశారు తెలుసా? ఊరోళ్ళు మీటింగులు జరగనేం లేదు. లైట్లు పీకేశారు, కట్టిన టేజీలు ఆగేశారు. రాజనగరం అంత ఘోరమైన వాళ్ళు. అదని ఎక్కడ గుళ్ళు ఎదురు పెట్టాడు మీటింగు. ఖాళీ స్థలం ఉంటుంది కదా, ఆ గుళ్ళు అక్కడ ఉన్నాయి. రచ్చబండ స్థలం ఎదురుగుంటా పెట్టాడు టేజీ. వాళ్ళు కొంచెం సరసలా వీళ్ళకేం తెలియలేదు, ఈ వాక్యం చెప్పేసి పోయారు. కానీ తర్వాత వచ్చారు, లైట్లు గిట్లు పీకి పారేశారు. ఇదేంటిదే అన్నాడు ఆయన. ఎవరో మన రాజారాబాయినే మీటింగ్ పెట్టింది, అవునా? నేనప్పుడు ఈ ఊరి పేర్లు, ఈ ఊరి పెద్దల పేర్లు చెప్తూ ఉంటే ఆ రచ్చబండ మీద కూర్చున్న వాళ్ళు అందరూ ఆశ్చర్యంగా ఆలకెత్తున్నారు. ఈయనెవర్రా? మన ఊరి గురించి, మన ఊరి పెద్దల గురించి పేరు ఈ కుర్రాడు వయసు చూస్తే చిన్నదే, ఇటు అందరూ తెలుసా ఈయనకి? ఎలా తెలుసు? అలాగని అందరూ ఆశ్చర్యంగా ఆలకిస్తున్నారు దేవుని బిడ్డలారా. ఆ తెల్లారి మీటింగ్ అయిపోయింది. తెల్లారి నన్ను తీసుకెళ్ళిన వారు అమ్మ ఆ ఊరికి సంబంధించింది. ఆ అమ్మని అడుగుతున్నారు అందరూ, ఏమని? మా రాత్రి వాక్యం చెప్పిన కుర్రాడు ఎవరు అని అడిగారు. మన ఊరి పేర్లు చెప్తున్నాడు, ఊరి పెద్దల పేర్లు చెప్తున్నాడు. ఎవరా కుర్రాడు అంటే అప్పుడు నన్ను తీసుకెళ్ళిన ఆమె ఏమని ఆమె చెప్పిందంట, మన ఊళ్ళోని ఒకప్పుడు సంగాడ మత్స్యనని అతను ఉండేవాడు కదా, ఏమండి, ఆయన కూతురు కొడుకు ఎర్రాజు అలాగని చెప్పిందంట. దేవునికి స్తోత్రం. ఆ మత్స్యని గారి కూతురు కొడుకు ఈ వాక్యం చెప్పిన కుర్రాడు అన్నారంట. ఏమండి నిజమేనా? అవును. ఇదిగో ఇక్కడ చూడండి, యేసు ప్రభువారు కూడా ఏం చెబుతున్నాడు? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఆ దేవుడు చెప్పిన మాట మీకు అర్థం అవ్వలేదా? ఆ దేవుడు చెప్పాడు కదండి. మరి మీ పెద్దలే కదా వాళ్ళు, మీ నాయకులే కదా. ఎవరు నాయకులు అంటే, అబ్రహాం గారు మా తండ్రి అని చెప్తారు మీరు పద్దాగా, ఇస్సాకు గారు మా స్నేహితుడు అని చెప్తారు పద్దాగా మీరు. మరి వాళ్ళ దేవుడు చెప్పాడు కదా మీకు, అది మీరు గ్రహించలేదా అని యేసు ప్రభువారే అడిగినట్లుగా ఈ వాక్యములో ఉంది. దేవుని బిడ్డలారా, ఈ మాటల్లో ఉంది. దేని గురించి యేసు ప్రభువారు చెప్పాలనుకున్నాడు? ఏమండి, పునరుత్థానమును గురించి. మనుషుడు చనిపోయి సమాధి చేయబడి, ఏమండి, సమాధిలో ఆ దేహము కుళ్ళిపోయి ఆ భూమిలో కలిసిపోయినా సరే ఆయనలో ఉన్న ఆత్మ సజీవము. ఇది మీరు నమ్మరా? ఇది మీకు తెలియదా? ఇది మీరు గ్రహించలేదా? మీ దేవుడే కదా చెప్పాడు. పాత నిబంధన గ్రంథం ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది కదా, ఏమండి, లేదా? దానియేలు గ్రంథం చదవలేదా మీరు?
దానియేలు గ్రంథంలో ఉంది కదా, ఏమనుంది? పునరుద్ధానం ఉందా? ఉంది. పునరుద్ధానములో ఎవరెవరు లేస్తారని ఉంది? నమ్మిన వారు, నమ్మని వారు అందరూ కూడా సజీవులుగా బయటకు వస్తారు. రేపు నువ్వు కూడా చచ్చిపోయి సమాధి చేయబడి నువ్వు కూడా వస్తావు సజీవుడిగా. కానీ సజీవుడిగా వచ్చిన తర్వాత నువ్వు ఏ స్థలానికి వెళ్తావు అది నువ్వు గుర్తిరగట్లేదు. సద్దుకైలతో మాట్లాడుతున్నాడు యేసుప్రభు వారు, అక్కడ పెద్దలతో మాట్లాడుతున్నాడు యేసుప్రభు వారు, ధర్మశాస్త్ర నాయకులతో మాట్లాడుతున్నాడు యేసుప్రభు వారు. దేని గురించి అనంటే పునరుద్ధానమును గూర్చి. పునరుద్ధానమును గూర్చి. సరే, పునరుద్ధానము ఏమండి ఉంటే ఉండవచ్చు, పునరుద్ధానం ఉంటే ఉండవచ్చు. అయితే ఒక ప్రశ్న వేస్తాం నీకు. పునరుద్ధానం ఒకవేళ నీ మాటల్లో ఏమండి నమ్ముతావు, ఒకవేళ నువ్వు అబ్రహాం అంటున్నావు, ఇసాక్ అంటున్నావు, యాకోబు అంటున్నావు, సరే నీ మాట కూడా ఒకవేళ ఇప్పుడు గ్రహిస్తామని ఒకవేళ వీళ్ళు అలాగా మబ్బు బట్టి మరొక మాట ఏమన్నారు జాగ్రత్తగా విందామండి. చూడండి బాబు, 25వ వచనం చదవండి. మాలో 7 సహోదరులుండిరి. మొదట వాడు పెళ్లి చేసుకొని చనిపోయి అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని మరొకడు తీసుకొనును. 2వ వాడును 3వ వాడును 7వ వాడి వరకు అందరూ అలాగే పెళ్లి చేసుకొని 7 చచ్చిపోయారు. 7 మొగోళ్ళు చనిపోయారు. ఆ 7 చనిపోవడమే కాదు కానీ తర్వాత ఈమెను చేసుకున్న వారితో పాటు ఈమె కూడా ఏమైంది? ఈమె చనిపోయింది కదా, ఈమె చనిపోయింది. వీళ్ళు అడిగే ప్రశ్నలు చూడండి ఎలా ఉన్నాయో. ఇందాకేమో పునరుద్ధానం లేదన్నారు. ఆ పునరుద్ధానం గురించి యేసుప్రభు మాట్లాడుతూ ఉంటే మరొక మాట ఏమన్నారు? ఇప్పుడు 7 సహోదరులు ఉన్నారు. మొదట వాడు పెళ్లి చేసుకొని పిల్లలు లేకుండా చచ్చేటవాడు, 2వ వాడు చేసుకున్నాడు, వాడికి పిల్లలు కలగలేదు, వాడు చచ్చాడు. ఇలాగ 7 పెళ్లి చేసుకున్నాడు. ఆమెనే ఆ 7 చచ్చిపోయారు. ఆ తర్వాత ఈమె కూడా చనిపోయింది. మరి 7 చేసుకున్న ఈ అమ్మాయి పునరుద్ధానం ఉందంటున్నావు కాబట్టి ఉంటే ఏమండి రేపు పరలోకములో కూడా ఒకవేళ భూమి మీద కూడా మరలా వారు బ్రతికితే ఈ 7 ఈ అమ్మాయి ఎవరికి భార్య? ఇప్పుడు చెప్పు. సిక్కిపేషన్లు అన్ని కదంటారా? అవునా కదా? సిక్కిపేషన్లు వేశారు. ఎవరిళ్ళు? సద్దుకైలే, పెద్దలే, మత బోధకులు, మత గురువులు. ఏమండి మతం అని పేరు చెప్పుకొని బతికేసే రకాలు ఇవన్నీ. మతం కాదు నాయనలారా, మార్గం అంటే ఎవడ నమ్మట్లేదు. ఏమండి మార్గం అని చెప్తే ఎవరు నమ్మట్లేదు. ఏంటి మార్గము? అనేక మార్గాలు లేవా? ఇలాగ ఎగతాలు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. మతము కాదు, మార్గము. ఎక్కడికి మార్గము? పరలోకానికి మార్గము. అందుకు ఈ మర్మం తెలుసుకో. ఈ మర్మము తెలుసుకోండి. రేపు మీరు కూడా అమ్మా, రేపు మీరు కూడా ఏమవుతారు? పెళ్లి చేసుకుంటారా? చేసుకోండి. మీరు కూడా ఏం చేసుకుంటారా? పెళ్ళిళ్ళు చేసుకుంటారా? చేసుకోండి, మంచిదే. కానీ ఇక్కడ ఉన్నదా పెళ్ళి, అక్కడ ఉన్నదా పెళ్ళి? ఇది వాక్యం చూడండి. ఇప్పుడు ఏమన్నాడు యేసుప్రభు వారు? తర్వాత చదువు బాబు. ఉండును కదా అని అడిగిరి. అందుకు యేసుప్రభు అంటున్నాడు, లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరగక మీరు పొరబడుతున్నారు. పునరుద్ధానమందు ఎవరు పెళ్లిళ్ళు చేసుకోరు, ఎవరికి పెళ్లిళ్ళు లేవో, పరలోకమందున్న దూతల వలె ఉందురు. దూతలకు పెళ్ళిళ్ళు ఉన్నాయా? మరి మీరు రేపు పరలోకం వెళ్తే ఎలా ఉంటారు? మా ఆయన వచ్చాడు, మా ఆవిడ వచ్చిందంటారా మీరు అక్కడికి వెళ్ళి?
ఏమంటారా? ఈయన మా ఆయనలాగా ఉన్నాడే, మా ఆయనే అంటారా మీరు అందరూ అక్కడికి వెళ్ళిన తర్వాత? జాగ్రత్త. ఇదిగో ప్రభువు చెప్పిన మాటలు ఇవన్నీ. ఏమండి, బోధకులు చెప్పే మాటలు కాదు, యేసు ప్రభువారు చెప్తున్నాడంటే ఇది వాస్తవా కదా? వాస్తవం, ఇది నిజం, ఇది ఖచ్చితం. అందుకే మనం జాగ్రత్తగా ఆలోచించాలి. వీళ్ళందరికీ ఈ విషయాలన్నీ చెప్పేశాడు. ఇక ఈ సద్దూకైల పని ఏమైందో ఒక్కసారి 33కి చదవండి బాబు. 33కి వచ్చండి. సజీవులకే దేవుడు గాని కాడని వారితో చెప్పాను. జనులందరూ అది విని ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు. జనులు, ప్రజలంతా కూడా ఏమయ్యారంట? ఆయన చెప్పే మాటలకు ఆశ్చర్యపడ్డారు. బా, ఎంత మంచి మాట చెప్పారు, మర్మం చెప్పాడు రా. ఎప్పుడు ఎవరో చెప్పలేని మాట మనకి వినపడిందిరా. ఇది నిజమే, వాస్తవమే. ఈ భూమి మీద అదే పెళ్లిళ్ళు చేసుకుంటామే కానీ పరలోకం వెళ్తే పెళ్లిళ్ళు లేవురా అని ప్రజలందరూ నమ్మారు, విశ్వసించారు. మరి ఇక్కడున్న పెద్దలు ఏం చేస్తారో చూడండి, పరిశీలన వేసిన వారు. ఇంకా ఆయన సద్దూకైలు నోరు ముయించినని కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు శోధించచ్చు, బోధకుడా చూసారు, ఈడొక ప్రశ్న వేసాడు మళ్ళా. చదండి, ఎవరు వీళ్ళంతా? లోక అధికారులు. వీళ్ళంతా లోకంలో నాయకులని అనిపించుకునేవారే తప్ప ఏమండి దేవుని వాక్యాన్ని, దేవుని శక్తిని అర్థము చేసుకునేవారు కారు. అందుకే ఈ రోజుల్లో మనం కూడా మరి ఎలాంటి ఆలోచన కలిగి ఉంటున్నాం అన్నది మనకు కూడా అర్థం అవుతూ ఉండాలి. ఏమండి, అప్పుడప్పుడు యేసుప్రభుని సిలువేసినట్లుగా పనులు ఉండకూడదు. అప్పుడప్పుడు యేసుప్రభుని అవమానపరిచేట్లుగా క్రియలు ఉండకూడదు. అలా అంతకుముందు వేసారు, అలా విన్నాం కదా, వినలేదా? క్రీస్తుని మళ్ళా సిలువేసే వాళ్ళు ఉన్నారన్నాడు బైబిల్లో. సిలువుకు శత్రులు ఉన్నారని బైబిల్లో ఉంది. మీరు అప్పుడప్పుడు కానీ ఇలాగా చేస్తున్నామో మనం వద్దు. ఇదిగో ఈ పునరుద్ధానం గురించి తెలుసుకుంటున్నాం, పునరుద్ధాన విషయాల గురించి తెలుసుకుంటున్నాం. రేపు నువ్వు కూడా ఈ లోకంలో చనిపోయి సమాధి చేయబడిన తర్వాత నువ్వు ఏమవుతున్నావు అన్నది అన్ని బైబిల్ చూపిస్తుంది. నువ్వు సజీవుడివే, నువ్వు సజీవురాలువే అని దేవుడే ఈ వాక్యాల ద్వారాగా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ మాటలన్నీ మనం గ్రహించాలా, ఈ మాటలన్నీ మనం గ్రహించాలా. గ్రహించినప్పుడే దీని నుండి మనం మంచి ఫలితాన్ని చూడగలుగుతాం, మంచి ఫలితాన్ని చూడగలుగుతాం. అవండి, ఈ ధర్మశాస్త్ర బోధకుడు ఈడొకడు వచ్చాడు. మళ్ళా యేసుప్రభుని ఏం చేయడానికి వచ్చాడంట? శోధిస్తున్నాడంట ఈడొకడు. ఇలాంటి రకాలు ఉన్నారు భూమి మీద. మళ్ళీ ఎవడీడు అంటే బైబిల్ బోధించేవాడే. ధర్మశాస్త్రం అంటే దేవుడు రాయించిన గ్రంథాన్ని వాడు బోధించేవాడే. మరి ఎందుకని యేసుప్రభుని ఈ రీతిగా శోధించారు, ఈ రీతిగా నిందిస్తున్నారు, ఈ రీతిగా అవమానపరిచేవాళ్ళు అంటే వారు లేఖనములను ఏమండి దేవుని శక్తిని ఎరగకయే పొరపడుతున్నారు, అంతేగాని మరొకటి కాదండి. దేవుని బిడ్డలారా, వాళ్ళందరూ అలా ఉంచండి. తర్వాత యేసుప్రభు వారు లేచాడు, సజీవుడై కనబడ్డాడు, అందరికీ ఏమంటే దర్శనాలు ఇచ్చాడు. అందరూ చూస్తుండగానే ఆయన పరలోకం కూడా వెళ్ళిపోయాడు. సరే, అదంతా అలా ఉంచండి. ఈ చూసిన వారు, ఈ పౌలు లాంటి వాళ్ళు, పేతురు లాంటి వారు, ఏమండి ఒక మార్తమ్మ లాంటిది, ఒక మగ్దలేన లాంటిది, ఒక మరియమ్మ లాంటి వారు చూసిన వారు, ఒక తోమా లాంటి వాడు చూసిన వారు, వీళ్ళందరూ భూమి అంతటా దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించడానికి వీళ్ళు పూనుకున్నారు. వీళ్ళు పూనుకున్నప్పుడు వీళ్ళ గురించి కూడా ఒక ప్రశ్న వచ్చింది. ఒక మాట జాగ్రత్తగా చూస్తారా మీరు? ఏమండి చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము జాగ్రత్తగా చూడండి అందరూ కలిసి. ఒక మాట ఇక్కడ ప్రశ్న ఎత్తాడు ఒక ఆయన,
35 చదువు బాబు. 35 వచనము. అయితే మృతులు ఎలాగ లేతురు, వారు ఎట్టి శరీరముతో వత్తురని ఒక్కడు అడిగాడంటండి. ఎవరిని అడిగారు ఈ మాట అంటే? అపోస్తుడైన పౌలు గారిని అడిగారు. మత్తయి సువార్త అంతా అయితే యేసుప్రభువు వారిని ప్రశ్నించిన మాటలు అవన్నీ చూసాం. కానీ ఇప్పుడు పౌలు గారు యేసుప్రభువుని చూశాడా బాబు? చూడలేదా? చూశాడు కదండి. మరి చెప్పలేమా మాట? మీకు కూడా అనుమానం ఉందా? ఇంకా మీకు అర్థం అవట్లేదా లేఖనాలు? మీరు అలా కనబడుతున్నారు. బైబిల్ అంతా పట్టుకున్నారు కానీ ఆ అక్షరాలు చదువుతారు కానీ ఆ మాటను గ్రహించరు. అలా ఉంది మీ పని కూడా. పౌలు గారు చూశాడంటే చూశాడు, కళ్ళారా చూశాడంతే. చూసిన ఆయన రాశాడు. రాసిన ఆయన ఇప్పుడు ప్రశ్నిస్తున్నాడు. మరొకడు వచ్చిన అలాంటాడు. ఏమన్నాడు పౌలు గారు? పునరుద్ధానం ఉందని మీరందరూ చెప్పడం ఏమండి? సరే చెప్తున్నారు కదా, సరే. అయితే పునరుద్ధానము ఉందని చెప్పే మీరు నేను చిన్న ప్రశ్న వేస్తాను, దానికి సమాధానం చెప్పండి అన్నాడు. ఏం ప్రశ్న రా? ఏమండి? పునరుద్ధానములో బ్రతికొచ్చేవారు ఎలాంటి శరీరంతో వస్తారు అని వాడు అడిగాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈడిది సిక్కి ప్రశ్నే కదా, ఈడిది సిక్కి ప్రశ్నే. ఎలాంటి శరీరంతో వస్తారండి? ఒక తల్లి గర్భం నుంచి వచ్చినోడిని చూశాను. ఇదిగో వాళ్ళ శరీరం ఎలా ఉంటుంది, రక్తమాంసాలు ఉంటాయి, నరాలు ఎముకలు కీళ్ళు ఉంటాయి, ఇవన్నీ మాకు తెలుసు. కానీ మీరు అంటున్నారు కదా పునరుద్ధానం అని. మరి ఆ పునరుద్ధానం అంటే చచ్చినోడు లేచిరాడం కదా. మరి చచ్చినోడికి ఎలాంటి శరీరం వస్తుంది? చచ్చినోడికి ఎలాంటి శరీరం ఉంటుంది? ఇది కూడా చాలా అవసరమా కదా? అవసరం. ఒకవేళ మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? ఏం బాబు, మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీరందరూ ఏం చెప్తారు? చెప్పలేరు కదా. ఎందుకు చెప్పలేరు? అర్థం కాలేదంట వాళ్ళకి. వింటున్నారు కానీ అర్థం కాలేదా? ఉప్పేసుకున్నారు వాళ్ళు. మాకు అర్థం కావట్లేదండి. ఏంటో మరి పునరుద్ధానం అంటున్నారు, ఏంటో మరి మాకేం అర్థం అవట్లేదు. వాస్తవమే, అర్థం కావు. ఎవరికి అర్థం కాదంటే ఇందాక అన్నారు కదా, లేఖనములు కానీ దేవుని శక్తిని కానీ ఎరగక అంటే ఏంటి అర్థం? ఎరగక అంటే అర్థం చేసుకోవాలి. వాక్యం అయితే బోధించబడుతుంది. ఎంతమంది అర్థం చేసుకున్నాం? ఎంతమంది లేఖనము సత్యమని నమ్ముతున్నారు? ఏదో వచ్చిపోతున్నాం అంతే. పోతున్నాం అంతే. ఎందుకు వస్తున్నాం అంటే వెళ్ళాలి కదా. ఎందుకు వెళ్తున్నాం అంటే వెళ్ళాలి కదా, యేసుని నమ్ముకున్నాను కదా, ఆదివారం రమ్మంటారు కదా పాస్టర్ గారు. ఇదే నా నెక్క? ఇది కాదు. వచ్చామంటే చెప్పిన దాన్ని గ్రహించాలి, వచ్చామంటే ఆలకించిన దాన్ని అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకున్న వారికే ఈ మర్మము అర్థం అవుతుంది, కానీ అర్థం చేసుకోలేని వారికి మర్మము అర్థము కాదు. అదండి. అందుకే ఇది అర్థం కాలేని అడిగాడు. ఎట్టి శరీరంతో వస్తారండి, ఎలాంటి శరీరంతో వస్తారు అని వాడు అడిగితే వాడికి సమాధానం ఏమిస్తారు? 42కి రండి. మృతుల పునరుద్ధానమును అలాగే ఈ శరీరము క్షయమైనగా ఇత్తబడి అంటే పాతి పెట్టబడుతుంది. తర్వాత వచ్చే శరీరము అక్షయమైనది. అంటే క్షయమైనది అంటే ఏంటి, అక్షయమైనది ఏంటి అర్థమవుతున్నాయా? క్షయమైనది అంటే క్షీణించిపోయేది, భూమిలో కలిసిపోయేది. అక్షయమైనదంటే ఆరోగ్యకరమైనది, బలమైనది. ఇంకా చూద్దాం, ఆ వచనం చూద్దాం. చదవండి ఇంకా. ఘనహీనము అంటే
బలహీనమైనది. మహిమ గల శరీరముగా, మహిమ దేవుని మహిమతో వస్తున్నది, దేవుని శక్తితో వస్తున్నది, దేవుని బలముతో వస్తున్నది. అడిగావు కదా బాయ్, ఎట్టి శరీరంతో వస్తారని అడిగావు కదా. అడిగిన దానికి నేను సమాధానం ఇస్తున్నాను, జాగ్రత్తగా ఆలోకించు. పౌలు గారు ఆ రోజు చెప్పిన మాట ఇది. ఏమండి? క్షయమైన శరీరముగా ఎత్తబడి అక్షయమైన శరీరంగా లేపబడుతుంది. ఘనహీనమైనదిగా ఎత్తబడి మహిమగల శరీరముగా లేపబడుతుంది. బలహీనమైనదిగా ఎత్తబడి బలమైనదిగా లేపబడుతుంది. ప్రకృతి ఈ లోక సంబంధమైన శరీరముగా ఎత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా, దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ శరీరం వస్తుందంట? ఆత్మ శరీరం. ఏ శరీరంగా వస్తుందంట? మహిమగల శరీరముగా. ఏ శరీరంగా వస్తుందంట? ఘనమైన శరీరంగా వస్తుందంట. ఈ శరీరం ఏమవుతుంది? ఈ శరీరం ఏమవుతుంది? లేక ఈ శరీరం ఏం శరీరం ఇది? ప్రకృతి సంబంధమైనది. ఇక లోకములో ఉన్న మనుషుడికి ఏమండి మరొక మనుషుడు బయటికి రావటం. చిన్న సందర్భం నేను వార్తలో చూశాను. నేను ఒక గిడి దగ్గర ఒక పెద్ద బొబ్బాయి చెట్టు ఉంది. బొబ్బాయి చెట్టు ఉంది. కాయలు దేనికి వస్తాయి? ఇది మీకు అర్థం అవ్వలేదు మరి. ఆ మాట రాదేమి? కాయలు దేనికి వస్తాయి బాబు? చెట్టుకి కదా కత్తా కాయలు. నిజమేనా ఇది? ఇంకా దేని కాయవు కదా. కాయలకి కాయలు కత్తాయా? కాయలకి కాయలు కత్తాయా? కాయు కదా, కాయు కదా, కాయు కదా. ఆగిపోయి బుర్రలో. నాకు తెలుసు. నేను కాయు కదా 2 సార్లు అడిగండి, ఏదో అనుమానం వచ్చేసింది వీళ్ళకి. కాయు గట్టి చెప్పండి. కాయో నేను చెప్తాను కాయదని. కానీ ఏం జరిగింది తెలిసి చిత్రం ఏంటి తెలుసా? ఆమె ఆ ఇంటికల్ ఆమె ఆ కాయ కోసింది, చెట్టుది. కాయని మళ్ళా బద్దలు కోసింది. బద్దలు కొత్త లోపల ఇంకో కాయ ఉంది. నేను చూశాను కళ్ళారా, నేను చూశాను. నమ్ముతారా మీరు? నమ్మరు. నమ్ముతారా? నేనే చూశాను కళ్ళారా. కాయ 2 బద్దలు కోసింది. ఆ బద్దల్లో ఇంకొక బద్ద ఉంది. 2 బద్దలు ఉన్నాయి. అంటే కాయలో కాయ. ఏంటి చిత్రం అని వాళ్ళు అందరూ ఆశ్చర్యంగా మాట్లాడుకుంటున్నారు. టీవీ వాళ్ళు వెళ్ళారు, అక్కడికి చూపించారు. నాకు చూశాను నేను. ఇది వాస్తవం, నమ్మాలి మీరు. చూపించారు క్లియర్గా, దగ్గర పెట్టి చూపించారు. ఏమండి? ఇదిగో చూడండి, వాక్యంలో కూడా అదే మాట చెప్తున్నాడు కదా దేవుడు. బైబిల్లో కూడా అదే మాట చెప్తున్నాడు కదా. నీకు నమ్మసక్యం కాదు ఈ మాటలో. నీ నమ్మటానికి ఆస్కారం ఏమి ఉండదు, ఆధారం కనబడదు. కానీ నమ్మాలి, కానీ నమ్మాలి. నమ్ముతున్నావా? ఇదిగో అంటున్నారు వాళ్ళు. ఆయన అంటున్నాడు, ప్రకృతి సంబంధమైన శరీరముగా ఎత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడుతుంది. ప్రకృతి సంబంధమైన శరీరము కూడా ఉన్నది. బాయ్, ప్రకృతి సంబంధ శరీరం కూడా ఉన్నది. నేనే ఉండడం లేదని అన్నావు, ఉంది. అయితే ఈ రహస్యం నువ్వు తెలుసుకోవాలరా బాయ్. అడిగావు కానీ, ప్రశ్న వేసావు కానీ, ఎలాంటి శరీరంతో వస్తారని నన్ను అడగటం మంచిదే కానీ, అయితే ఈ విషయాన్ని నువ్వు గ్రహించి ఇప్పటికైనా నువ్వు తెలుసుకో. ఏ శరీరం వస్తుందంట? ప్రకృతి సంబంధ శరీరం ఉంది. కానీ అదే రీతిగా ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. అందుకే కీర్తన గ్రంథంలో మనం చదివిన మాటల్లో చూస్తే 90వ కీర్తన 4వ వచనం ఉంది కదా. మనుషులను మట్టికి మార్చుచున్నావు నరులారా. అంటే ఏంటి అక్కడ మాటకు అర్థం? మనుషులేమో మట్టి, నరులేమో లేచి రావటం. ఏ శరీరంతో వచ్చారండి వాళ్ళని? మహిమ శరీరం. ఏమండి? ఉదాహరణకి మిమ్మల్ని అడుగుతున్న ఒక మాట, ఆదాము అవ్వలది ఏ శరీరం అంటారు? మీరు
చూసింది చెప్తారా? చూడలేంది చెప్తారా? ఆదాం వాళ్ళది ఏ శరీరం అంటారు? చూసింది చెప్తారా? చూడలేని చెప్తారా? సమాధానం లేదు. సంవత్సరం దాకా రాదనుకుంటాను. సరే, సింపుల్గా మాట చెప్పేస్తున్నాను. ఏం చెప్తే ఏమవుతుంది? అలాగే వీళ్ళు ఏదో శిక్షణ పడిపోతాయి మా మీద కదా అన్నట్టు ఈయన ఉంటున్నారు. చెప్తే ఎక్కడ శిక్ష చేస్తాడు పాస్టర్ గారు అన్నట్టు కనబడుతుంది మొఖాలు. ఏ శరీరమో తెలీదా మీకు? ఏమండి, మట్టి శరీరం అదా కదా? మరి మాట్లాడేమి? బంగారంతో చేశాడా? ఏమో బాబు, నీతో పెద్ద బాధ. మాకు ఏం చెప్తావు నువ్వు? మాకు రివర్సల్గా చెప్తావు మా బాధ. సరే, ఏమండి, సరే, మట్టి శరీరమే కానీ దేవుడు దేంతో కప్పాడు వాళ్ళని? మహిమతో కప్పాడు. అది ఇదేమో మట్టే కానీ దానిపైన ఒకటి ఉంది ముసుగు, వస్త్రంలాగా. అదేంటి? మహిమ. అందుకే వారికి నరులు అని పేరు పెట్టాడు ఆది కాండంలో. ఏమని పెట్టాడు పేరు? నరులు. అంటే మట్టిలో నుండి తీయబడిన మాణిక్యాలు. మహిమ ఉంది వాళ్ళ మీద. మట్టితో చేయబడినప్పటికి కూడా వారి మీద దేవుడు ఏం చేశాడు? మహిమ వస్త్రం కప్పాడు. అందుకే వారికి సిగ్గు లేదు, పాపము లేదు కదా. దేవునితో సమానంగా వారు కలిసి ఉన్నారు. ఎప్పుడు ఆ మహిమ పోయింది? ఎప్పుడు ఆ నరులు మనుషులైపోయారు? ఆజ్ఞ అతిక్రమించడం వల్ల మనుషులైపోయారు. మళ్ళా వాళ్ళు ఎవరు? అంతకుముందు వాళ్ళు నరులు. అంటే దేవుని పోలిక, అంటే మహిమ. మహిమ శరీరముతో దేవునితో సమానముగా ప్రతిరోజు ఏదైనా తోటలో చల్లపూట సమయంలో కలిసి మాట్లాడుకునేవారు. అవ్వమ్మ గారు ఉండేది, ఆదాం గారు ఉండేవాడు, ప్రభువు ఉండేవాడు. వీళ్ళు ముగ్గురు ఎప్పుడు సందడిగా తోట చుట్టూ తిరుగుతూ చల్ల గాలి, చల్లటి వాతావరణంలో ఆనందంగా ఉండేవారు. ఎప్పటికీ ఏమంటే మనుషులైపోయారంటే వాళ్ళు మహిమ పోయింది, వాళ్ళు మనుషులుగా మిగిలిపోయారు. అంటే పాపములో పడిపోయారు. అంటే మట్టి కలిసిపోతున్నారు వాళ్ళు. మట్టిలో నుండి మళ్ళా వారిని పైకి లేపటానికి యేసు ప్రభువారు వచ్చాడు. అది పునరుద్ధానం కదా. మట్టిలో కలిసిపోయే వారిని, మానవులందరినీ మళ్ళా పైకి లేపటానికి యేసు ప్రభువారే వచ్చాడు. ఏమండి, వచ్చాడు. వచ్చిన వాడు ఎలా వచ్చాడో ఒక మాట చదువుతారా? ఏమండి, అదే కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం చదవండి ఒకసారి. 20వ వచనము. ఇప్పుడైతే అంటే చనిపోయి సమాధి చేయబడిన వారిలో, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా లెక్కేద్దాం ఇప్పుడు? ఆదాము నుండి ఏమండి అబ్రహాం వరకు, అబ్రహాము నుండి దావీదు వరకు, దావీదు నుండి యేసు ప్రభు వరకు చనిపోయిన వారు సమాధి చేయబడ్డారు. చేయబడ్డారా లేదా? చేయబడ్డారు. అలాగా సమాధి చేయబడిన వారు అందరిలో నుండి ప్రథమ ఫలముగా క్రీస్తు ప్రభు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. లేపబడి ఉన్నాడు. ప్రథమ ఫలముగా ఆయనే ఒక్కడే శరీరముతో మళ్ళీ బయటకు వచ్చేసాడు. భూమిలో నుండి, సమాధి నుండి బయటకు వచ్చేసాడు. అక్కడ ఎముక లేదు, ఏమంటే దేహము లేదు. ఆ సమాధి ఖాళీ ఉండగలగని తెరిచి చూపిస్తున్నారు ఇప్పుడు. ఏమండి, యెరూషలేములో తెరిచి చూపిస్తున్నారు సమాధిని. చూడండి చూడండి చూడండి, వచ్చిన అందరూ చూడండి అని అక్కడికి ఇళ్ళందరూ చూపిస్తున్నారు. అది సమాధి. ఏ సమాధి కూడా అలాగా తెరబడలేదు. ఏ సమాధి కూడా అలా ఖాళీ చేయబడలేదు. ఏ సమాధిలో కూడా ఎముకలు లేకుండా లేవు. అన్ని సమాధుల్లో ఎముకలు ఉన్నాయి, కానీ ఏ సమాధిలో ఎముకలు లేవు? యేసు ప్రభువారి సమాధిలో ఎముకలు లేవు, శరీరము లేదు. ఆయన ప్రథమ ఫలముగా, ఆయన సజీవుడిగా ఎందుకు లేచాడు? ఎందుకు లేచాడు అని అంటే, ఏమండి, నిద్రించిన అనేకులను లేపటానికి దేవుడే తన శక్తి ద్వారాగా కార్యం చేయటానికి,
ఏమండి ముందుగా యేసుప్రభు వారు లేచినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే పౌలు గారు చాలా పత్రికలు రాశాడు, చాలా లేఖనాలు రాశాడు దేవుని ఆత్మచేత. ఆ లేఖనంలో ఒక మాట నేను మీకు చూపిస్తాను. ఏమండి ఆ మాట మీరందరూ జాగ్రత్తగా పరిశీలన. దెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చదవండి. ఇప్పుడు మనందరికీ ఒక మంచి ఆలోచన చెబుతున్నాడు ఆయన మనకి, మన విశ్వాసులకి. ఇప్పుడు మనము దాన్ని మనం గ్రహించాలా. ఏమిటది? సహోదరులారా, నిరీక్షణ లేని ఇతర మనుషుల వలె మీరు దుఃఖపడకూడని నిమిత్తము, అంటే చనిపోయిన వారి నిమిత్తము మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. యేసు 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 మృతి పొంది తిరుగు లేచునని మనము మీరు ఇప్పుడు నమ్మాలి. బాబు ఎవరు నమ్మాలి? మీరు నమ్మాలి. నేనైతే ఎప్పుడో నమ్మేశా, ఖచ్చితంగా నమ్మేశాను. నేను నమ్మాను కాబట్టి ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నాను. లేఖనాలు గ్రహించను కాబట్టి ఇంత. ఏమండి ఎవరు ఆలకించబోనా చెప్తూనే ఉంటున్నాను. ఈదుల్లోకి వెళ్ళి చెప్పాను, రోడ్ల మీదకి వెళ్ళి చెప్పాను, ఇంటింటికి చెబుతున్నాను. ఉంది యేసు సజీవుడైన దేవుడు, యేసు పునరుత్థానమైన దేవుడు, యేసు ఈ లోకాన్ని జయించిన దేవుడు, యేసు పరలోకములో వెళ్ళి కూర్చున్న దేవుడు చెప్తున్నాను. అదే మాట పౌలు గారు చెబుతున్నాడు. ఏమని? మృతి పొంది తిరిగి లేచినని మనము కూడా నమ్మిన ఎడలా అదే ప్రకారముగా యేసు నందు నిద్రించిన వారిని దేవునికి స్తోత్రం. చూసారా? యేసు నందు నిద్రించిన వారిని, చనిపోయిన వారు అదా ఆయనతో కూడా ఎంట పెట్టుకొని వస్తాడు. ఆయనతో కూడా ఎంట పెట్టుకు వస్తున్నాడు. ఎవరిని? ఇప్పుడు చెప్పాలి మీరు. ఇప్పుడు చాలా రహస్యం ఇది. ఏమండి యేసు ప్రభునందు ఉన్నవారు అందరూ ఏమయ్యారు? చనిపోయారు కదా. సరే చనిపోయారు కదండి. అంటే ఎక్కడున్నారు వీళ్ళంతా? సమాధుల్లో ఉన్నారు. మరి ఎంట పెట్టుకో వస్తాడని చెప్పేటేటి ఈయన పౌలు గారు. యేసు ప్రభునందు నిద్రించిన వారందరినీ ఎంట పెట్టుకొనినా ఆ మాట చదవండి ఒకసారి. అదేంటి మరి సమాధులు ఏమయ్యాయి? ఎవరిని ఎంట పెట్టుకొస్తాడు? ఎవరిని? నిద్రించిన వారినినా? ఎంట పెట్టుకో వచ్చేవారు ఎవరండి? ఈ రహస్యం తెలియలేదు ఇంకా మనకి. ఈ మర్మం గురించి ఇంకా మనం ఎప్పుడు ఆలోచించలేదు. ఎంట పెట్టుకోదాం చదివేస్తున్నాం అంతే, ఆ మూల మారేస్తున్నాం బైబిల్ని. ఎవరిని ఎంట పెట్టుకొస్తున్నాడు ఆయన అంటే, భౌతిక దేహాలు సమాధుల్లో ఉన్నాయి, వెళ్ళిపోయిన ఆత్మలన్నీ ఆయనతో కూడా వస్తున్నాయి. ఈ ఆత్మలన్నిటినీ మళ్ళా పంపిస్తాడు. వెళ్ళండి మీ సమాధుల్లోనికి. అప్పుడు ఈ ఆత్మ ఎప్పుడైతే అందులోకి దూరుతుందో అప్పుడు సజీవుడిగా మనిషిగా నువ్వు బయటకు వస్తావో. ఇది మర్మం. ఈ మర్మాలు మనకు అర్థం కావట్లేదు. అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించట్లేదు ఎవడు కూడా. అర్థం చేసుకోవాలి. ఎవరిని ఎంట పెట్టుకు వస్తాడు అని ఆలోచించొద్దు మనం. అదే కదా ఆ మాట మీకు అర్థం అవ్వాలని ప్రకటన గ్రంథం చూడమ్మా. 6వ అధ్యాయం చదవరా నువ్వు. త్వరగా మాట చదువు వినిపించాలా. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం వచ్చిన చెప్పండి త్వరగా. 6వ అధ్యాయంలో ఉంది కదా, చూశారండి. ఆయన 7వ ముద్ర, 6వ ముద్ర, 4వ ముద్ర, 2వ ముద్ర, 1వ ముద్ర, 8 ముద్రలు ఉన్నాయి. ఇప్పునప్పుడు ఏదో జరుగుతుంది చూడండి అక్కడ. వాక్యమును దేవుని వాక్యము నిమిత్తము, సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి శవాలు ఎక్కడున్నాయి? శవాలేమో సమాధుల్లో ఉన్నాయి. ఆత్మలు ఎక్కడికి వెళ్ళాయి? అగో అది సంగతి. ఆత్మలను ఎంట పెట్టుకు వస్తున్నాడు. ఏమండి ఘనహీనముగా ఎత్తబడిన ఈ శరీరము ఘనమైనదిగా లేపడుతుంది. బలహీనముగా ఎత్తబడిన ఈ దేహము బలమైనదిగా లేపడుతుంది. ఏమండి
అదండి రహస్యం. అమ్మా అర్థమవుతుందా మీకు? అందరికీ అర్థమవుతుంది కదా? బాగా ఊపుతున్నారు బుర్రలో. ఆ అమ్మ నిద్రపోయేవాళ్ళు కొంతమంది ఉన్నారు ఇక్కడ. నిద్రపోయేవాళ్ళు కొంతమంది ఉన్నారు. మళ్ళా అలా ఉంచేస్తున్నారు బుర్రలో. ముందుగానే పడిపోతారు అనుకున్నాను నేను వాళ్ళని. జాగ్రత్తగా వినండి. టైం ఎక్కువైపోయింది కదా, మీకు ప్రసంగం పెద్ద అయిపోయింది కదా. నీ బ్రతుక్కి ప్రసంగాలు ఎన్ని చేసినా తిరగరావట్లేదు. మరి ఎప్పుడు తిరగ చేసుకుంటావు అది నీ ఇష్టం. ఎప్పుడు మార్చుకుంటావు అది నీ ఇష్టం. ఈ మర్మాలని ఎప్పుడు దాచుకుంటావు అది నీ ఇష్టం. రేపో మాపో చస్తావు. రేపో మాపో తప్పగా చస్తావు. అప్పుడు చెప్పరు ఈ మర్మాలు ఎవరు నీకు. అప్పుడు బతిమాలుకుని ఎవరు రా నీ దగ్గరికి. నీ దగ్గర ఊపిరి ఉండదు కదా. వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? కప్పెట్టినా చూస్తారు. త్వరగా సమాధానం కప్పెడితే పోతారు, ఈ గోలపోతారా అంటారు. కానీ నీకు వాక్యం చెప్పడానికి నువ్వు ఆలకించడానికి ఉండదు కదా అక్కడ. జాగ్రత్తగా ఉండండి. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు వీటిని ఉపయోగించుకోవాలి మనం. దేవుడు మనకు బోధిస్తున్నప్పుడు అర్థాలు చేసుకోవాలి మనం. దేవుడు మనకు చెబుతున్నప్పుడే చెవి పెట్టి ఆలకించాలా. నిద్రపోవటానికి, బద్ధకంగా ఉండటానికి, కళ్ళు మూతలు పట్టడానికి కాదు సమయం ఇది. దేవుని మాటలు ఆలకించే సమయము. అందుకే అడిగిన వాళ్ళందరికీ సమాధానం ఇచ్చారా వాళ్ళు? ఏమండి? సద్దోకలు అడిగారు యేసుప్రభు వారిని. చెప్పాడా సమాధానం? వాళ్ళకి చెప్పాడు. ఏమండి? పౌలు గారిని అడిగాడు, వీడు చెప్పాడా సమాధానం? చెప్పాడు. ఏమండి? ఇప్పుడు ఇంకా చెబుతున్నాడు విశ్వాసులకు పౌలు గారు. నిద్రించిన వారి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. నేను వివరిస్తాను. నేను ఎరిగి ఉన్నాను కాబట్టి, నేను వాక్యం నాకు తెలుసు కాబట్టి, యేసుప్రభు వారు నాకు అన్ని బోధించాడు కాబట్టి నేను చెప్తాను మీకు. మీరు నేర్చుకోవాలా, మీరు గ్రహించాలా, మీరు తెలుసుకోవాలా అని పౌలు గారు బోధించినట్లుగా ఈ వాక్యంలో ఈరోజు మనం ఆలకిస్తున్నాం ప్రియులారా. ఇంకా ఏమన్నాడు బాబు? మేము అంటే సేవకుడిగా పౌలు గారు మాట్లాడిన మాట ఏంటంటే, మేము ప్రభు మాటను బట్టే గాని, మా సొంత మాట కాదు ఇది. లేఖనములను బట్టే గాని నాకు వచ్చిన జ్ఞానం కాదు ఇది. ఏమండి? బైబిల్ గ్రంథంలో ఉన్న విషయమేనే కాదు, నేను ముందు నుంచి నేర్చుకునే మాటలు కానే కాదు. బైబిల్లో ఉన్న మాట నీకు బోధిస్తాను. ఇప్పుడు నేను కూడా బైబిల్ రాస్తుంది, అదే మీకు చెప్తున్నాను. పౌలు గారు అంటున్నాడు, ప్రభు రాకడ వరకు అంటే చనిపోకుండా బతుకున్న మీరు, అమ్మా చనిపోకుండా బతుకున్న మీరు, మీ గురించి చెప్తున్నాడు ఆయన. మీ గురించి, వాళ్ళ గురించి కాదు. సత్యుల గురించి ఎంత చెప్పాడు? సత్యుల గురించి అంటే సత్యులు ఏమవుతారని వివరించాడు. తర్వాత ఏమన్నాడు మళ్ళీ? ఇప్పుడు బ్రతికి ఉన్న మీరు, బ్రతికి ఉన్న మనము, ఏమండి, నిద్రించిన వారి కంటే, నిద్రించిన చనిపోయిన వారి కంటే ముందుగా ఆయన దగ్గరికి వెళ్ళాం. ఎందుకో ఎందుకు వెళ్ళాం? విశ్వాసం ఎందుకు వెళ్ళాం? ఏం బాబు, మీకు అర్థం అవ్వలేదు పాయింట్ కదా? అర్థమైందా లేదా? ఇప్పుడు నిద్రించిన వారే మొదట ఆయనతో ఉంటారని ఉంది, కానీ సజీవులుగా ఉన్న మనం ఆయనతో కలవటం లేదంట. ఎందుకు? ఈ మర్మం తెలుసుకోవాలి. ఇది కూడా మర్మమే. అయ్యా, ప్రకృతి సంబంధన శరీరములో నువ్వు ఉన్నావు. అది ఏమవ్వాలి ఇప్పుడు? అది ఏమవ్వాలా? అది ఏమవ్వాలంటే మార్పు చెందాలా. చచ్చిపోవు, ప్రాణంతో ఉండు, కానీ నీ శరీరం ఏమవ్వాలా? మార్పు రావాలా. ఏమండి? మార్పు 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 వస్తేనే నీకు నాకు రేపు యేసు ప్రభుతో కూడా ఉండగలుగుతావు. మార్పు రాలేదా, మారు మనసు పొందలేదా, నీకు అవకాశం ఉండదు. బతికి ఉంటావు, బ్రతికే ఉంటావు, చచ్చిపోవు. పాతి పెట్టరు నిన్ను. అర్థమవుతున్న పాయింట్? పాతి పెట్టరు నిన్ను. కానీ యేసు ప్రభు వచ్చేసాడు, వాళ్ళందరూ తీసుకొచ్చాడు. వాళ్ళందరూ ఆత్మలుగా ఉన్నారు. ఆత్మలుగా ఉన్న వాళ్ళందరినీ సమాధిలోకి వెళ్ళండి రాబాయ్ అని చెప్పేస్తాడు వాళ్ళకి. వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే మహిమ శరీరంతో వచ్చేస్తారు మళ్ళీ బయటకు వాళ్ళు. కానీ నువ్వు నేను చనిపోలేదు ఇంకా, ఈ దేహం కులిపోలేదు ఇంకా. మరి ఎట్లా, ఏం చేద్దాం? అందుకే బైబిల్ చెబుతుంది, ఏమండి, నిద్రించిన వారి కంటే నువ్వు ముందుగా చేరలేవు. మరి చేరపోతే ఎలాగా? యేసు ప్రభుతో చేరాలి కదా మనం. మరి చేరాలంటే ఏం జరగాల? చచ్చిపోవాలా?
చచ్చిపోమంటే సావు రాలేదు కదా, భూమి మీద బతికే ఉన్నాం కదా, యేసుప్రభు వచ్చేసాడు కదా. ఏం బాబు, అర్థమవుతుందా మీకు పాయింట్? యేసుప్రభు వచ్చేసాడు కదా. మరి వచ్చిన తర్వాత నువ్వు నాను ఏమవ్వాలి, మనం ఏమవుతామండి? ఈ పాయింట్ అర్థం చేసుకోండి దేవుని బిడ్డలారా. ఇది చాలా గొప్ప మాట. ఇది ఈ మాటలు నీకు అన్నప్పుడు దొరకవు, లేదా అన్నిసార్లు ప్రసంగం చేయడు దేవుడు కూడా. దొరికిన కాలం మందే నువ్వేం చేయాలా? దొరికే కాలం మంది ఏం చేయాలంట? గిన్నె కూడిట్టుగా తింటా ఉండాలా? ఏం చేయాలా? దొరికే కాలం మందు ఆయన్ని, దొరికే కాలం ముందు ఆయన మీరు ఎదికి పట్టుకోవాలా. దొరికే కాలం ఇది, నీకు నాకు దొరికే కాలము. యేసు ప్రభువు నీకు నాకు అందుబాటులోకి వస్తున్నాడు. నువ్వు నేను ఎదుగుతూ ఉండాలా. యేసు ప్రభువా త్వరగా రా, వస్తే నేను రెడీ ప్రభా, నీతో ఉంటాను, మన ఇద్దరు కలిసి ఉందాం అనే ఆలోచన ప్రతి క్రైస్తవుడికి ఉండాలా. అంతేగాని ఆడు 20,000 ఇచ్చాడు, చీరలు వెళ్తాను, ఆడు 20,000 ఇచ్చాడు కదా, పిండోళ్ళు చేస్తాను, ఆడు 20,000 ఇచ్చాడు కదా, అరిసి వండుతాను, ఇదా నీ అలవాటు? అదే అలవాటు? నో. అంతకంటే ఎక్కువ సంపాదించావు నువ్వు ఏటకెళ్ళి. ఏమండి, 50,000 60,000 బాగాలు వచ్చేయాలా లేదా? వచ్చాయి. ఏయి ఉన్నాయా? నో. ఆటుగుద్దు కదా ఆలోచన, నీకు ఆటుగుద్దు కదా నీ ఆలోచించే రావాలా, ఇటు వెళ్ళాలా. యేసు ప్రభువు త్వరగా వచ్చుచున్న దేవుడు. ఎవరి కోసం అంటే నమ్ముకొని జీవిస్తున్న విశ్వాసుల కోసం, నమ్ముకొని నిద్రించిన విశ్వాసుల కోసం, నమ్ముకొని ప్రార్థిస్తున్న భక్తుల కోసము ఆయన త్వరగా రావటానికి సిద్ధపడిపోతున్నాడు. అందుకే ఇప్పుడు జరుగుతున్నాయన్నీ ఏంటి? ఇప్పుడు జరిగే యుద్ధాలన్నీ దీనికి సూచన, బైబిల్కి అనుసంబంధం. నువ్వేం కంగారు పడకు, అయ్యా జరగవలసి ఉన్నది, జరగాల, యుద్ధాలు జరగాల, ఒకనోడు చంపుకోవాలా, ఒకనోడు పొడుచుకోవాలా, ప్రాణాలు కోల్పోవాలా, వాళ్ళందరూ నరకానికి పోవాలా. వారికి దేవుడు అంటే భయం లేదు, వాళ్ళకి దేవుడు ఉన్నాడంటే లెక్కలేదు వాళ్ళకి. వారు ఇష్టమైన దేవతలు అంటారు, ఇష్టమైన దేవుళ్ళు అంటారు, వాళ్ళు నచ్చిన వాళ్ళని పూజ చేసుకుంటారు వాళ్ళు. కానీ జీవం ఇచ్చే దేవుడిని వాళ్ళు సేవించరు. ఇప్పుడు కొట్టుకొచ్చి చూడలేదు ఎలా అంటాడు అనుకుంటున్నా? అర్థమైందా మీకు? పాకిస్తాన్కి ఇండియాకి వచ్చిన గొడవలు ఇప్పుడు కొట్టుకునేవాడు ఎవరంటారు వాళ్ళు? ఒక్కడైనా ఉన్నాడా? ప్రార్థన చేయడం ఒక్కడైనా ఉన్నాడు చూపిస్తారమ్మా మీరు? నో. అంత భయంకర లోకస్తులు. దొరికితే చంపేస్తాను ఆడు చూస్తున్నాడు, దొరికితే చంపేస్తాను ఈడు చూస్తున్నాడు. చంపుకోవడమే వాళ్ళ ప్లాన్. మమకారం లేదు, ప్రేమ లేదు, దయ లేదు, దాక్షిణ్యం లేదు. ఏమండి ఎందుకు? బైబిల్ చెబుతుంది ఖచ్చితంగా యుద్ధాలు, పోరాటాలు జరుగుతూ ఉంటాయి అని మీరు కలవరపడకండి. ఇవన్నీ జరగవలసి ఉన్నదని చెప్పాడు యేసు ప్రభువు ముందే. అందుకు నువ్వు ఎలా ఉండాలా? దేవుని కొరకు సిద్ధపడాలా. ఏమండి ఇంకా చదువు ఆ వాక్యం చదవండి. ఇంకా ఏమన్నాడు? ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వస్తున్నాడు భూమి మీదకి. మరలా లేదు మధ్యాకాశానికి మరలా దిగి వస్తున్నాడు ఆయన. వచ్చే టైం దగ్గర పడింది. అందుకే విపత్తులు జరుగుతున్నాయి, అందుకే ప్రమాదాలు జరుగుతున్నాయి, అందుకే యుద్ధాలు జరుగుతున్నాయి, అందుకే గొడవలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా చూడండి మత కల్లోహలం వచ్చేసింది, గ్రామాల్లోకి వచ్చేసింది. తెలుసా మీకు సంగతి? తెలుసా? మీరన్నారా? ఎంత భయంకరంగా మాట్లాడు తెలుసా? మన పూర్వకాలం
కానీ మనం జాగ్రత్త. వాళ్ళంటి వారు కాదు. నీ దేవుడు సజీవుడు, నీతో ఉన్నవాడు, నీ చెయ్యి పట్టుకొని నిన్ను నడిపించేవాడు కదా. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ బోరతోనూ పరలోకము నుండి ప్రభువే దిగివచ్చును. గమనించండి, క్రీస్తునందుండి విశ్వాసులై ఉండి, ప్రార్థన పరులై ఉండి, భక్తి పరులమై ఉండి, నమ్మకస్తులమై ఉండి, చనిపోయినా పర్వాలేదు, సజీవులుగా ఉన్నా పర్వాలేదు. పాయింట్ అర్థం చేసుకో. ఏమన్నాడు అక్కడ వాక్యంలో? క్రీస్తునందుండి మృతులైన వారే. అందుకే త్వరగా చచ్చిపోతే మంచిది అనుకోండి. మీరు ఇంకా బతకాలనుకుంటున్నారు కానీ ఇంకా బతికి ఏం చేస్తారు? ఏమైనా ఉందా? తినకుండా ఉంది? ఇంకా ఏమైనా ఉందా? చూడకుండా ఉన్నది? ఇంకేమైనా ఉన్నాయా? సంపాదించడం ఉన్నది ఏమండి? అన్నీ అయ్యే కదా, ఆ కాగితాలే కదా. ఆ కాగితాలు సంపాదిస్తూ ఉండాలా, ఆ అన్నమే తింటూ ఉండాలా, ఆ వస్త్రాలు కట్టుకుంటూ ఉండాలి. ఇంకేమైనా కొత్త ఉన్నాయా? లేవు. మరి లేనప్పుడు ఎందుకు ఒక జీవితం? చాలు ప్రభా, చాలు అన్నీ చూశాను ప్రభా, చాలు ప్రభా, తిన్నాను ప్రభా, చాలు ప్రభా, అన్నీ ధరించుకున్నాను ప్రభా, చాలు ప్రభా, నన్ను ఇక పిలుచుకో అంటావా నువ్వు? మాట ఎందుకంటావు నువ్వు? కుర్రపిల్లగా ఉన్నావు, కుర్రోడుగా ఉన్నావు కదా, ఆ మాట రాదు. అదిగో అంటున్నాడు చూడండి, ఎవరైతే ముందుగా క్రీస్తునందు మృతులవుతారో వారే. అంటే మోసే కాలము, లేదా అబ్రహాం కాలము, లేక ఆదాం గారి కాలము, దావీదు గారి కాలము, యేసేపు కాలములో అందరూ చనిపోయిన వారు అందరూ ఏమవుతారంట? మొదట ముందుగా ఆళ్ళే ఎత్తారంట, దేవునితో పోతారంట. మరి నువ్వేమవుతావు? చనిపోవడం అంటే నీకు బాధ. మా ప్రశాంత్ చక్క వెళ్ళిపోయాడు, నాకంటే ముందు పోతాడు యేసుప్రభు గారికి. దేవుని స్తోత్రం. నాకు అందుకే సంతోషం వచ్చింది. మా అబ్బాయి చనిపోయినాడు, ఏడుపుద్ది అవ్వలేదు నాకు, ఏడుపు రాలేదు నాకు. ఏంటో మరి, అవునా? అందరూ ఏడుతున్నారు వచ్చిన వాళ్ళంతా. ఏం బాబు, అవునా కదా? నాకేంటో దుఃఖం రాలేదు. వాస్తవం అంటే ఇది, నిజం అబద్ధం కాదు, సత్యం చెబుతున్నాను నేను. నాకంటే ముందెళ్ళాడు యేసు ప్రభు. రేపు వస్తే ఆడే ముందు ఉంటాడు, నేనే వెనకబడిపోతానేమో. ఇన్ని ప్రసంగాలు చేసాడు అయ్యగారు, ఎక్కడ పోతాడు? ఈ వెనకపోతాడు బాబా అంటాడేమో రేపు నన్ను. కానీ సిద్ధపడదాం, త్వరపడదాం, పరిగెత్తుకు వెళ్దాం, యేసుని కలుసుకుందాం. అందుకే దేవుని బిడ్డలారా, ఈరోజు మీ అనుమానాలు తీరినట్టేనంటారా? ఏమండి? ఏంటి పునరుద్ధానం? వాళ్ళ సద్దోకిలు అడిగారు, దానికి సమాధానం ఇచ్చాడు. తర్వాత పౌలు గారిని అడిగాడు ఒకడు, వీడికి సమాధానం ఇచ్చాడు. ఇక సమాధానము ఇవ్వటం కాదు కానీ, ఇక నువ్వే అన్నీ తెలుసుకొని అన్నిటిని గ్రహించి ప్రభు కొరకు నిన్ను నువ్వు ఏమంటే సిద్ధపరచుకొని ఎదురు చూడటమే మన పని. ఎదురు చూద్దాం. ఇక ప్రశ్నించేవాడు ఎవడు ఉండడు నిన్ను, ఇంకా అడిగి కూడా ఎవరు లేరులేండి. ఇక మౌనిగా అలా మౌనితో ఉంటారేమో కానీ నీ దగ్గరికి వచ్చి ప్రశ్నేసి, నీ దగ్గరికి వచ్చి ఈ మర్మాన్ని తెలుసుకోవడానికి ఎవరు ఆలోచన లేదు వాళ్ళకి. తాగుతాం, తింటాం, లోకంలో తిరగటం అదే చూసుకున్నారే తప్ప ఎవడో దేవుని వాక్యం దగ్గరికి వచ్చి, అయ్యా పాస్ గారు లేదా విశ్వాస సహోదరుడా, ఈ వాక్యంలో ఏదో ఉందంట కదా, ఈ భాష గారు చెప్పాడు కదా, ఆలకించాను నేను కూడా, కొంచెం వివరించాలని అడిగినోడు ఎవడు ఉన్నాడా మీ దగ్గరికి వచ్చి? లేడు. ఎవరు అడగరక మీ దగ్గరికి వచ్చి. అందుకని మీరేం చేయాలంటే దాన్నే గ్రహించి మీ ప్రభు రాకడ వరకు ఎదురు చూస్తూ సిద్ధపడి ఉండాలని ఆత్మదేవుని ద్వారాగా ఈ మాటలన్నీ మనకు వినిపించాడు. అందుకు వారందరూ గ్రహించి అలాగ జీవించాలని ఈ మాట చెప్పి నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలన్నిటిని మన వినికిడిలో బలపరుచునుగాక. దేవుని చిత్తమైతే ఇంకా ఉన్న విషయాలు తెలుసుకుందాం ముందుకి. మరి ఎవరైనా సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఉన్నారా? సాక్ష్యం చెప్పేవారు బాబా కెమెరా తీసండి. సాక్ష్యం చెప్పేవారు లేరు కదా? లేనప్పుడు అందరూ లేచి నించండి.